అమెరికా వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అంశమే. ఐక్యరాజ్య సమితిలో గాజాలో కాల్పుల విరమణ చేయాలంటూ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద, అంటే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేయాలన్నటువంటి తీర్మానాన్ని మొన్న వీటో అధికారంతో ఆపింది భద్రతా మండలిలో అమెరికాని. మీరు ఏ తీర్మానాలు చేసినా మేము ఆపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ చెప్తుంది. ఆ రోజున ఇజ్రాయెల్ తర్వాత అమెరికా మాత్రమే దాన్ని ఆపినాయి. అమెరికా తన వీటో అధికారాన్ని వాడింది. ఇప్పుడు మళ్ళీ ఆ తీర్మానాన్ని అరబ్ దేశాలు పట్టుకొస్తే ఈ దఫా క్రిందటిసారి పట్టుకొచ్చింది అరబ్ దేశాలు, ఈ దఫా కూడా అరబ్ దేశాలు, దుబాయే కీ రోల్ పోషిస్తుంది. అట్లా పట్టుకుని వస్తే ఈ దఫా అమెరికా తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చి తీర్మానంలోని పదాల పట్ల మాత్రం అభ్యంతరం చేసింది. ఆ పదాలు మార్చడం కోసమని ఐక్యరాజ్య సమితి మీటింగ్ వాయిదా పడింది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పోస్ట్ పోన్ ద ఓటింగ్ ఆన్ ఏ రెజల్యూషన్ పుషింగ్ ఫర్ ఏ సీజ్ ఫైర్ ఇన్ గాజా ఎమిడ్ ద వార్. The voting was delayed due to US objection to the wording in the draft resolution. US urged the replacement of the word cessation with suspension in regards to stopping the hostilities. Arab nations have reportedly appreciated US. ఇక్కడ కీలకమైనటువంటి కొన్ని పదగడాంబికాలు, అంటే ఇక్కడ ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా కూడా ఒక రకంగా దిగొచ్చినట్టే, ఏదో చిన్న పదం మార్చేస్తే మేము మద్దతు ఇస్తామని కబుర్లు చెప్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద దీనికి కూడా కోపం వచ్చేసింది ఇప్పుడు.